First question, three-dimensional geometry. The distance between the points sin alpha, cos alpha, 0. Second point cos alpha minus sin alpha, 0. 2 points ఉన్నాయి, వాటి మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ ఫస్ట్ పాయింట్ x1, y1, z1. సెకండ్ పాయింట్ x2, y2, z2. So distance d is equal to root of x2 minus x1 whole square. x2 minus x1 cos alpha minus sin alpha whole square plus y2 minus y1 whole square. So y2 అంటే minus sin alpha minus y1 minus cos alpha minus sin alpha minus cos alpha whole square. సో z2 మైనస్ z1 అంటే 0 మైనస్ 0 అంటే 0 వస్తుంది. సో అది రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్. సో a స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా. సో c స్టాండ్స్ ఫర్ కాస్. b స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా. s స్టాండ్స్ ఫర్ సైన్. ఓకే, మైనస్ 2ab మైనస్ 2 కాస్ సైన్. ఇక్కడ రెండు మైనస్లే ఉన్నాయి. సో మైనస్ కామన్ తీసుకుంటే కామన్ తీసిన మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది. మైనస్ కామన్ తీసాం కాబట్టి మధ్యలో ప్లస్ అవుతుంది. లేదు రెండు మైనస్ ఉంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనం అప్రోచ్ అవ్వచ్చు. సో ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ప్లస్ 2ab హియర్. రెండు మైనస్ ఉంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వస్తుంది అది. సో 2a అంటే సైన్, బి అంటే కాస్. ఓకే, సో మైనస్ 2 కాస్ సైన్ ప్లస్ 2 సైన్ కాస్ అవి రెండు క్యాన్సిల్ అయిపోతే కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 1, కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 1. ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1. సో దేర్ ఫోర్ రూట్ 2. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ద పాయింట్స్ 3, 2, minus 4, 5, 4, minus 6, 9, 8, minus 10. సో ఈ పాయింట్స్ ఈ ఆప్షన్స్లో దేన్ని ఫామ్ చేస్తాయి? కొలీనియర్గా ఉంటాయా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయా, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయా, ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయా అని ముందుగా మనం కొలీనియారిటీ చెక్ చేసుకుందాం. సో కొలీనియారిటీకి మనం సింపుల్గా ఏబి వెక్టార్స్, ఏబి వెక్టారు ఏసీ వెక్టారు రెండు క్యాలిక్యులేట్ చేయడం ద్వారా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో వెక్టార్ ఏబి ఎలా చేస్తాం మనం? సో సెకండ్ వెక్టార్లో నుండి ఫస్ట్ వెక్టార్ మైనస్ చేస్తాం, బి మైనస్ ఏ. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మైనస్ చేసుకోవడమే. 5 మైనస్ 3 2, 4 మైనస్ 2 2, మైనస్ 6 మైనస్ మైనస్ ప్లస్ 4, మైనస్ 6 ప్లస్ 4 మైనస్ 2. నెక్స్ట్ ఏసీని క్యాలిక్యులేట్ చేసుకుందాం, వెక్టార్ ఏసీ. సో ఇది కూడా సి మైనస్ ఏ. సో ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ 9, ఇక్కడ ఫస్ట్ 3, 9 మైనస్ 3 6. ఇక్కడ సెకండ్ కోఆర్డినేట్ 8, ఇక్కడ సెకండ్ కోఆర్డినేట్ 2, 8 మైనస్ 2 6. ఇక్కడ థర్డ్ కోఆర్డినేట్ మైనస్ 10, ఇక్కడ ఇది మైనస్ మైనస్ 4 మైనస్ చేస్తున్నాం కదా. సో మైనస్ మైనస్ అంటే ప్లస్ 4, మైనస్ 10 ప్లస్ 4 విచ్ ఈస్ మైనస్ 6. నౌ టేక్ 3 యాజ్ కామన్. ఇక్కడ ఒక 3 కామన్ తీసుకుంటే సో 3 2 జా 3 2 జా 3 మైనస్ 2 జా. సో విచ్ ఈస్ 3 ఇంటూ ఏబి. ఓకే, సో వన్ వెక్టర్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ అనదర్ వెక్టర్. సో విచ్ రిప్రజెంట్స్ ద కొలీనియారిటీ ఆఫ్ 3 పాయింట్స్. ఓకే, సో ఈ విధంగా ఒక వెక్టార్ని వేరొక వెక్టార్ యొక్క స్కేలార్ మల్టిప్లికేషన్గా చూపించగలిగితే అప్పుడు అవి కోలీనియర్ అవుతాయి. దెర్ఫోర్ కోలీనియర్. ఓకే, దెర్ఫోర్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, థర్డ్ క్వశ్చన్, ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ at 1 0 0 0 1 0 0 0 1. ఓకే, సో పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వీటిని ఏబిసిగా తీసుకున్నట్లయితే
ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఈ 3 డిస్టెన్సెస్ యాడ్ చేసుకుంటే వచ్చేది మనకి పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది. సో అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఏబి, ఇది A100, B010. ఏబి అంటే 0 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 0 హోల్ స్క్వేర్. సో 0 - 1 హోల్ స్క్వేర్ అంటే 1 వస్తుంది, 1 - 0 హోల్ స్క్వేర్ అంటే 1 వస్తుంది. సో ఇవన్నీ కూడా డిస్టెన్స్ అంటే రూట్ ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ √2. ఓకే, అట్లానే డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి కూడా అంతే. సో 0 - 0 0, 0 - 1 1, 1 - 0 1. సో వచ్చిన వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మళ్ళీ కూడా √2నే వస్తుంది. అట్లానే డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి ఆల్సో సేమ్ లైక్ దట్. 1 - 0 1, 0 - 0 0, 0 - 1 -1. సో వాటిని మళ్ళీ స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మళ్ళీ వన్స్ అగైన్ వి గెట్ √2. ఓకే, సో ఆల్ ఆర్ ఈక్వల్ టు √2, therefore 3√2. So perimeter of triangle is 3√2. Option 4 is the right answer. The next, fourth problem. The distance of the point 7 - 8 15 from the x-axis is. x-axis దగ్గర నుండి ఈ పాయింట్ కొన్న డిస్టెన్స్ అంటే ఫ్రమ్ x-axis కాబట్టి ఫార్ములా ఎలా ఉంటుంది, √y² ప్లస్ z². అంటే ఆ పాయింట్లో ఉన్నటువంటి y కోఆర్డినేటు z కోఆర్డినేటు స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవడమే, √y² ప్లస్ z². సో y అంటే -8, y² 64, అట్లానే z² 15² అంటే 225. సో √289 we get. √289 means which is equal to 17. Therefore option 1 is the right answer. The fifth question. The distance between the points -1 2 3 and P. ఈ -1 2 3 అనే పాయింట్కి P అనే పాయింట్కి డిస్టెన్స్ 13 యూనిట్స్ అని ఇచ్చారు. P అనే పాయింట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి సో ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని మనం వెరిఫికేషన్ చేసుకోవడమే. సో ఫస్ట్ ఈ ఆప్షన్ మనం తీసుకున్నట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ పాయింట్కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 13 వచ్చేసినట్లయితే దెన్ దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో డిస్టెన్స్ ఫార్ములా అది x1 y1 z1, ఇది x1 y1 z1, ఇది x2 y2 z2. ఓకే, సో x2 - x1, 2 - -1 ప్లస్ 3. సో 2 - 1, 2 - -1 ప్లస్ 3. అట్లానే y2 - y1 అంటే 6 - 2 హోల్ స్క్వేర్, అట్లానే z2 - z1 -9 - 3 హోల్ స్క్వేర్. ఓకే, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్. సో 3² 9, ఇక్కడ 4² 16, ఇక్కడ -12 హోల్ స్క్వేర్ ప్లస్ 144 ప్లస్ 25 √169 విచ్ ఈస్ ద స్క్వేర్ రూట్ 13. ఓకే, సో మనకి ఆప్షన్ 1కే మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ 13 వచ్చేసింది. Therefore option 1 is the right answer.